హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మామిడికాయలు, ముంజికాయలు, ఈతకాయలు చూసారు కదా. ఇవి సమ్మర్ స్పెషల్ ఐటమ్స్. 90s కిడ్స్కి అయితే ఇవి ఒక ఎమోషన్ అనమాట. చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు సమ్మర్లో ఇవే తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఇప్పటి పిల్లలకైతే వీటి గురించి తెలుసో లేదో కూడా సరిగా తెలియదు. కానీ అప్పట్లో అయితే ఈ ఈతకాయలు తినేసి దాంతో ఒక గేమ్ కూడా ఆడేవాళ్ళం. మీకు కనుక ఆ గేమ్ ఏంటో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ మల్లెపూలు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే చిన్నతనంలో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పూలు ఎక్కువగా ఉండేవి అనమాట. సమ్మర్లో ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ పెట్టుకునే వాళ్ళం. చాలా చాలా ఇష్టం నాకు. వాటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే మనం ఈరోజు బీట్రూట్ పకోడా చేసుకుంటున్నాం అనమాట. చాలామంది పిల్లలు బీట్రూట్ని అయితే ఇష్టపడ్డు. పిల్లలనే కాదు, మనమైనా సరే ఆ స్మెల్కి తినాలన్న అంత ఇంట్రెస్ట్ చూయించాం కదా. సో అందుకని మనం ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తినేలాగా బీట్రూట్ పకోడాని అయితే చేసేసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక బిగ్ సైజ్ బీట్రూట్ని అయితే తీసుకున్నాను. కరివేపాకు అలాగే కొత్తిమీరని కూడా తీసుకున్నాను. దీనిలోకి నేను శనగపిండి అలాగే బియ్యపిండి అండ్ మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా అది తీసుకోండి. అండ్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ అలాగే ఒక బంగాళదుంపని కూడా తీసుకున్నాను. ముందుగా ఇలా ఒక బంగాళదుంపని తీసుకుని మంచిగా తురిమేసుకోవాలి. నేను ఆల్రెడీ బీట్రూట్ని అయితే తురిమి పెట్టేసుకున్నాను. ఈ బంగాళదుంపని కూడా మొత్తం తురిమేసుకోవాలి. బీట్రూట్ తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది, అట్లాగే మనకి స్కిన్ గ్లోని ఇస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అనమాట. దీనివల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం మన డైలీ లైఫ్లో ఏదో ఒక విధంగా మనకి మన పిల్లలకి దీన్ని తీసుకునే విధంగా చేయాలి. సో ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బీట్రూట్ తురుము, ఆనియన్స్ యాడ్ చేస్తాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. నేనైతే మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ అన్నీ తగ్గించేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, చిన్న స్పూను. అలాగే సరిపడినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపేసి తర్వాత శనగపిండిని అలాగే బియ్యపిండి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా, సేమ్ అదే స్ట్రక్చర్లో కలుపుకొని మనం పకోడీలు వేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఎక్కువ స్పైసెస్ వేసుకుంటే కొంచెం స్పైసీగా స్వీట్నెస్ అనేది తెలియకుండా అయితే ఉంటుంది. లేదు మా పిల్లలు స్పైస్ తినరు, అంత ఘాటు ఎందుకు అనుకుంటే కనుక మీరు బీట్రూట్ తురుము అనేది ఎక్కువ వేసుకోండి. లైట్గా స్వీట్నెస్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలకైతే ఫస్ట్ నుంచి కూడా కొంచెం స్పైస్ తినడం అయితే నేర్పించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా బాబు అయితే అస్సలు తినడు. ఎందుకంటే నేను ఎక్కువ నెయ్యి వేసి పెట్టేసేదాన్ని, దానివల్ల స్పైస్ ఎక్కువ తినడు. ప్రతి ఐటెంలో నేను ఏం తయారు చేసుకున్నా ఇంట్లో పెట్టడానికి కూడా దానిలో చూసి కారం, ఉప్పు అంటే ఎక్కువ తినకూడదు యాక్చువల్గా, కానీ మినిమం తినే అంతా కూడా అయినా తినాలి కదా. మా బాబు అయితే అస్సలు తినడు. సో నేను అందుకని ఏం ప్రిపేర్ చేసినా ఇంట్లో అన్నీ చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటాను. అలాగే మీ స్పైసెస్ తగ్గట్టుగా మీరు ఉప్పు, కారం అవైతే యాడ్ చేసుకోండి. మంచిగా రెడ్ కలర్లో వచ్చేసాయి అన్నమాట పకోడాలు అయితే. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఆ కలర్కే మనకి చాలా బాగున్నాయి అనిపిస్తుంది తినకముందే. తిన్నాక ఇంకా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన ఎంత బాగా వచ్చాయంటే ఈ పకోడాలు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా డిఫరెంట్గా అయితే రోజుకు ఒక ఐటమ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. మనం పిల్లలు అనగానే డిఫరెంట్గానే కోరుకుంటారు కదా. బయట జంక్ ఫుడ్లో అవన్నీ పెట్టే బదులు మన ఇంట్లో మనం ఇలా తయారు చేసి పెట్టుకోవడంలో అయితే తప్పులేదు. మంచిగా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మీకెవరికైనా ఈ పకోడాల గురించి ముందే తెలిసినట్టయితే ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను కూడా మా పిల్లల కోసం ట్రై చేస్తాను ఇంట్లో. The wind hums songs at the break of day, whispering
as they flow down.